ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హిందూ పురాణాల ప్రకారం జయ ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పండగ విశిష్టతేంటి, ఏ దేవుడిని పూజించాలి, పూజా విధానం ఏమిటి అనే వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ సంప్రదాయంలో 12 ఏకాదశులకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో వచ్చిన ఏకాదశి చాలా శక్తివంతమైనది. ఈ సంవత్సరం జయ ఏకాదశి ఫిబ్రవరి 20 మంగళవారం రోజున వచ్చింది. ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని కూడా అంటారు. భీష్ముడు మోక్షం పొందిన రోజుగా దీనిని చెప్పుకుంటారు. ఈ ఏకాదశి రోజునే విష్ణు సహస్రనామం కూడా పుట్టిందట. అందుకే అన్ని ఏకాదశులు కన్నా ఈ ఏకాదశికి చాలా శక్తి ఉంది. ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత తల స్నానం చేసి పూజ గదిని అలంకరించుకోవాలి. మీ ఇంట్లో గంగాజలం ఉంటే పూజకు ముందు గంగా జలాన్ని ఉపయోగించి పూజగదిని శుభ్రపరచుకోవాలి. ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును పూజించడానికి పసుపు రంగు దుస్తులను ధరించాలి. ఇప్పుడు పూజగదిలో ఒక పీట ఏర్పాటు చేసి విష్ణుమూర్తి లక్ష్మీదేవి విగ్రహాలను ప్రతిష్ఠించాలి. విగ్రహాలు లేని వారు దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గంధం రాసి పూలతో దేవుని పటాలను అలంకరించాలి. విష్ణుదేవునికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజున పూజ చేసేటప్పుడు పసుపు రంగులో ఉండే చామంతి పూలు కానీ బంతిపూలు కానీ దేవునికి సమర్పిస్తే చాలా మంచిది. ఈ రోజున బెల్లంతో తయారు చేసిన పరమాన్నాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. లేదా ఒక చిన్న బెల్లం ముక్కని దేవునికి నైవేద్యంగా సమర్పించినా మంచిదే. పూజలో దీపం వెలిగించేటప్పుడు దీపం కుందులో స్వచ్ఛమైన వెన్నను వేసి దీపం వెలిగిస్తే విష్ణువు సంతోషిస్తాడు. వెన్న అందుబాటులో లేనివారు స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం వెలిగించవచ్చు. ఈ ఏకాదశి రోజున మరీ ముఖ్యంగా పంచముఖ దీపం వెలిగిస్తే చాలా మంచిది. లేదా 5 వత్తులు కలిపి దీపం వెలిగించవచ్చు. ఇలా దీపారాధన చేసి స్వామివారిని ప్రార్థించాలి. మీకు వీలైతే తులసి ఆకులను కూడా మాలగా చేసి దేవుడిని అలంకరించుకోవచ్చు. అయితే ఏకాదశి నాడు తులసి ఆకులను కోయకూడదు. కాబట్టి ముందు రోజే వాటిని సిద్ధం చేసుకోండి. పూజ పూర్తి అయిన తరువాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. వీలుంటే విష్ణు చాలీసా కూడా పఠించండి. చివరగా దేవునికి హారతి ఇచ్చి స్వామివారిని ప్రార్థించాలి. ఇలా ఇంట్లో పూజ చేసుకొని ఉపవాసం ఉంటే చాలా మంచిదని పండితులు అంటున్నారు. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు. దేవునికి భక్తి శ్రద్ధలతో పూజించి నమస్కరించండి. కానీ ఉపవాసం చేయగలిగిన వారు మాత్రం ఈ రోజున దేవుడిని పూజించి ఒక పూట ఉపవాసం ఉంటే విష్ణుదేవుడు కోరిన వరాలను మీకు ప్రసాదిస్తాడు. ఉపవాసం విరమించే ముందు ఎవరికైనా బ్రాహ్మణులకు తాంబూలం ఇస్తే 1,000,000 జన్మల పుణ్యఫలాన్ని పొందవచ్చు. పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా దేవతల కథ వినాలి. అప్పుడే మీరు చేసిన పూజకి ఉపవాసానికి రెట్టింపు ఫలితం కలుగుతుంది. ఆ కథ ఏమిటో ఒకసారి వినండి. ఈ రోజున ఏకాదశి కాబట్టి ఈ జయ ఏకాదశి విశిష్టత గురించి ఒక కథ రూపంలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఓసారి దేవతలు స్వర్గంలోని నందన్ అడవిలో ఒక ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవానికి ఋషులందరినీ ఆహ్వానించారు. ఈ ఉత్సవంలో పాటలు, నృత్యాల కార్యక్రమం నిర్వహించారు. పండగ సమయంలో పుష్యవతి అనే అమ్మాయి అక్కడ ఉన్న ఒక గంధర్వుడిని చూసి ఇష్టపడింది. ఆ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు చూసుకోవడం మొదలుపెట్టి పండగలో ఉన్నారని కూడా గమనించకుండా ఇద్దరూ తమ పరిమితులను దాటి ఒకరికొకరు దగ్గరయ్యారు. ఉత్సవానికి హాజరైన వారంతా అసౌకర్యానికి గురయ్యారు. అది చూసిన మునులకు కోపం వస్తుంది. దాంతో ఇంద్రదేవుడు వారిద్దరిని శపిస్తాడు. ఇక నుంచి మీకు స్వర్గంలో చోటు లేదని పిశాచలోకంలోకి వెళ్ళిపొండి అని శాపం ఇస్తాడు. ఆ తర్వాత ఇద్దరూ మోక్షం కోసం హిమాలయ శ్రేణులలో పిశాచాల రూపంలో సంచరించడం ప్రారంభించారు. వారిద్దరూ తమ తప్పునకు పశ్చాత్తాపపడి క్షమాపణలు చెప్పిన తర్వాత నారదముని వారిద్దరికీ ఒక మోక్ష మార్గం చెప్తారు. మాఘమాసంలోని శుక్లపక్షం ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణువును ధ్యానించమని చెబుతారు. నారద మహర్షి ఇలా చెప్పగానే వాళ్ళు సంతోషించి మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఉండి
విష్ణుదేవుడికి పూజలను నిర్వహిస్తారు. దీంతో వారు పిశాచ జాతి నుంచి విముక్తి పొందుతారు. కాబట్టి ఇదే విధంగా భక్తులు ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తే పిశాచలోకంలో విహరించే మన పూర్వీకులకు సుఖ సంతోషాలు కలుగుతాయని, అంతేకాకుండా మన పూర్వీకులు వైకుంఠ ధామంలో శ్రీహరి పాదాల వద్ద నివసిస్తారని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజిస్తే మంచి జరుగుతుంది. ఏకాదశి రోజున ఎవరైతే ఇలా పూజ చేసి ఉపవాసం ఉండి వ్రత కథను వింటారో వారికి జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సిరిసంపదలతో జీవిస్తారు. అలాగే పురాణాల ప్రకారం ఒకరోజు భీష్ముడు విష్ణు సహస్రనామాన్ని పాండవులకు బోధించి కురుక్షేత్ర యుద్ధానికి వెళ్లి ఆ యుద్ధంలో విజయం సాధించాడు. ఈ కథను బట్టే విష్ణు సహస్రనామానికి ఎంత శక్తి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. భీష్మ ఏకాదశి అనేది శ్రీకృష్ణుని భక్తులకు అపారమైన ప్రాముఖ్యత కలిగిన పవిత్రమైన రోజు. ఈ రోజున పూజలు చేసి ఉపవాసం పాటించడం ద్వారా ఆధ్యాత్మిక వృద్ధి మరియు దేవతల దీవెనలను పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.